హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాన్ వ్లాగ్స్. ఈరోజు నా డే అనేది 4:40 నుంచి స్టార్ట్ అయిందండి. ఎర్లీ మార్నింగ్ 4:40 నుంచి స్టార్ట్ అయింది. సో వెంటనే లేచేసి టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను ఫస్ట్ నేను అనేది. ఎందుకంటే టు డూ లిస్ట్ ప్రిపేర్ చేస్తే మనం ఏం చదువుతాం, ఏం చేయాలనేది ఒక క్లారిటీ ఉంటుంది. సో టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత చదవడం అనేది స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ టు డూ లిస్ట్లో నెంబర్ సిస్టము, బుక్స్ అండ్ ఆథర్స్, వన్ పేపర్ ప్రీవియస్ ఇయర్ పేపర్ రివిజన్, ఇంపార్టెంట్ డేస్, అలాగే కోడింగ్ అండ్ డీకోడింగ్ ఒకసారి రివైజ్ చేద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ నెంబర్ సిస్టమ్ అనేది రివైజ్ చేస్తున్నానండి. సో ఫస్ట్ నేనేం చేశానంటే నెంబర్ సిస్టమ్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ బుక్ తీసి చూస్తున్నాను. సో అలా కాదు అని అనుకొని మళ్ళీ బుక్ అనేది క్లోజ్ చేసేసి నాకు తెలిసినంత వరకు ఫస్ట్ రాద్దాము, ఓకే మనకి ఎంత గుర్తుందో చెక్ చేద్దామని చెప్పేసి బుక్లో రాస్తున్నానండి. సో ఫస్ట్ రాసేసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఓకే మనకి ఇంతవరకు గుర్తుంది, ఇది నేర్చుకోవాలి, ఇది ఒకసారి చెక్ చేసుకోవాలని మనకు అర్థమవుతుంది కదా. సో అలా చేశానండి. సో ఫస్ట్ మనకి ఎంతవరకు గుర్తుందో తెలుసుకోవాలి. ఏదైనా ఒక చాప్టర్ మనకి ఫస్ట్ ఎంతవరకు గుర్తుందో తెలుసుకుంటే తర్వాత మనం ఓకే నాకు ఇంత గుర్తుంది, తర్వాత ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అలా చేశానండి. అలా చేసి ఒకసారి నేను చెక్ చేసుకున్నాను కరెక్టా కాదనేది. ఇక చూడండి గుర్తు రావట్లేదు, ఆలోచిస్తున్నాను. సో అలా నెంబర్ సిస్టమ్ అనేది నాకు గుర్తున్నంత వరకు రాసానండి. డివిజిబుల్ రూల్స్ అండ్ యూనిట్ డిజిట్స్ ఇలాంటివన్నీ రాసాను. తర్వాత చెక్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి నెంబర్ సిస్టమ్ అనేది రివైజ్ చేస్తున్నాను. సో అలాగే ఇంకోటి ఏంటంటే చాలామంది కామెంట్ చేసి అడుగుతున్నారండి మీ క్వాలిఫికేషన్ ఏంటి అనేది. సో నేను సిఎంఏ ఇంటర్ పాస్ అయ్యానండి. సిఎంఏ ఇంటర్ అయిపోయింది, ఫైనల్ ఉంది. అలాగే ఎంబీఏ ఫినాన్స్ అండి, అంటే ఎంబీఏ కంప్లీట్ అయింది నేను విత్ స్పెషలైజేషన్ ఆఫ్ ఫినాన్స్ అండ్ హెచ్ఆర్. సో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాను. ముందు 1-2 సచివాలయం ఇవన్నీ రాసాను, కానీ అంత పర్ఫెక్ట్గా ఏం రాయలేదు, జస్ట్ ఊరికే ఆడుతూ పాడుతూ అలా వెళ్ళి రాసొచ్చాను. సో ఈసారి ఎన్టీపీసీ మాత్రం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి రాద్దామని డిసైడ్ అయ్యాను. సో అందుకే మీకు కూడా వీడియోస్ వస్తున్నాయి. అలాగే నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మీ వల్ల నేను ఇంకొంచెం ఎక్కువగా చదవగలుగుతున్నాను అండ్ ఇంకొంచెం ఎక్కువ దాని మీద ఫోకస్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే నేను చదవడమే కాదు, మీకు చెప్పాలి కదా. సో మీకు చెప్పాలంటే పర్ఫెక్ట్గా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఇంకొంచెం ఎక్కువ చదువుతున్నాను, ఎక్కువ చూస్తున్నాను. సో మీకు ఏదైనా పర్ఫెక్ట్గానే చెప్పాలి అని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేబీ నేను ఇంతగానో చదవనేమో అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా చదువుతున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ అందరికీ. అలాగే మన ఛానల్లో ఇప్పటి నుంచి ఈ వీడియో తర్వాత డివిజిబుల్ రూల్స్ వీడియో కావాలా అని పోస్ట్ పెడితే కావాలని అన్నారు. సో డివిజిబుల్ రూల్స్ అండ్ యూనిట్ డిజిట్స్ వీడియోస్ కూడా వస్తాయండి నెంబర్ సిస్టమ్ నుంచి. సో ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అలా నెంబర్ సిస్టమ్ చదువుతూ రివైజ్ చేస్తూ 6:30 అయిపోయిందండి. అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది, 6:30 అయిపోయింది. సో ఇంకా తెల్లారిపోయింది కదా, కాసేపు వాకింగ్ చేద్దామని బయటకు వచ్చాను. బయట చూడండి అసలు ఎంత ఫాగీగా ఉందో. అసలు అర్లీ మార్నింగ్స్ లేవడం చాలా కష్టంగా ఉంది, చలికాలంలో చాలా ఫాగీగా ఉంది. సో ఎలా అయితే ముందులే కాసేపటికి సూర్యుడు వచ్చేలా ఉన్నాడని చెప్పి వాకింగ్ చేశాను. కాసేపు వాకింగ్ చేస్తే మన బాడీకి కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది కదండి. కూర్చొని అలాగే ఉంటాం, బ్లడ్ సర్క్యులేషన్ అలా బాగా అవుతుంది కదా. సో కాసేపు వాకింగ్ చేసేస్తే ఒక 1/2 అవర్ చేశానులేండి. రోజు డైలీ చేస్తాను. ఈరోజు అనేది 4:30కి స్టార్ట్ అయింది. నేను ఏ రోజు లేచినా కూడా ఒక 1/2 అవర్ అనేది వాకింగ్ చేస్తాను ఎర్లీ మార్నింగ్ అనేది. ఒక 1/2 అవర్ తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా ఫాగీగానే ఉంది. టైం నాకు తెలిసి 7 అవుతుంది, కానీ ఇంకా ఫాగీగా ఉంది. మీకు అదే చూపిస్తున్నాను నేను వీడియోలో. మొత్తం ఫాగీగా ఉంది అసలు.
చాలా చల్లగా ఉందండి. ఈ టైంలో లేచి చదవడం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంది. చూడండి 7 అయిపోయింది, అయినా ఫాగీగానే ఉంది. కోల్గేట్ తెలిసిందేగా మన అందరికీ, కోల్గేట్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కోల్గేటే కదండి, అదే చూపిస్తున్నాను. సో బ్రష్ చేసేసి హాట్ వాటర్ తాగేసాను. హాట్ వాటర్ తాగితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. తర్వాత చాలామంది గ్రూప్ డి గురించి అడిగారు. సో దానికోసం అనేసి ఒక వీడియో చేశాను. అసలు ఏంటి గ్రూప్ డి, ఏంటి గ్రూప్ డి బుక్స్ ఏంటి చేశాను. తర్వాత టిఫిన్ నేనే తయారు చేసాను, నేనే చేయాలి, అండ్ నేను తినేసాను కూడా. అవన్నీ తినేసరికి 10 అవుతుంది అదంతా చేసేసరికి. సో నెంబర్ సిస్టమ్ రివైజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బుక్స్ అండ్ ఆథర్స్ ఒకసారి రివైజ్ చేద్దామని చెప్పేసి తీసానండి. బుక్స్ అండ్ ఆథర్స్ మీద మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. పార్ట్ 1, పార్ట్ 2 ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేయండి. ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ గురించి ఫస్ట్ అవుట్ చేశాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ 1లో ఉన్నాయి. తర్వాత పార్ట్ 2లో కూడా కొన్ని ఉన్నాయండి. సో ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా కావాలంటే. అలా బుక్స్ అండ్ ఆథర్స్ రివైజ్ చేశాను. ఇంపార్టెంటే కదండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి బుక్స్ అండ్ ఆథర్స్ ఇంపార్టెంట్. అలాగే నేను ఏం ప్రిపేర్ అవుతున్నాను అని అడుగుతున్నారు చాలామంది. సో నేను ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నాను. గ్రాడ్యుయేటెడ్ లెవెల్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్ డీకి ఇంకా నేను అప్లై చేయలేదండి, చూడాలి చేస్తానో లేదో తెలీదు. మ్యాక్సిమం చేయడానికే ట్రై చేస్తాను. బట్ నాకైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ మీదే ఉంది. గ్రాడ్యుయేటెడ్ లెవెల్కి నేను అప్లై చేస్తాను. సో అదే ప్రిపేర్ అవుతున్నాను ఇప్పటికైతే. గ్రూప్ డి గురించి ఆలోచించాలి. సో ఇలా బుక్స్ అండ్ ఆథర్స్ రివర్స్ చేస్తున్నాను ఇక్కడ. ఈ క్వశ్చన్ వస్తుంది కదండి, బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. సో అందుకని ఒకసారి రివైజ్ చేస్తున్నాను. ఇంకేంటండి, మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు. నేను మీ కామెంట్కి రిప్లై అయినా ఇస్తాను, లేదంటే ఇలా వీడియో చేసైనా చెప్తాను. ఓకేనా. బుక్స్ అండ్ ఆథర్స్ అయిపోయిందండి. బుక్స్ అండ్ ఆథర్స్ అయిపోయి 11:15 అయిపోయింది. తర్వాత ప్రీవియస్ పేపర్స్ చేశానండి, అది రికార్డ్ చేయలేదు ఎందుకంటే ఫోన్లో చేశాను. ఓకే అండి, థ్యాంక్ యూ.